హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేసుకోబోతున్న రెసిపీ మజ్జిగ చారు అండి. మనకి ఎండాకాలంలో మజ్జిగ చారు తినని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఓసారి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. ఈ విధంగా చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కప్పు దాకా పుల్లటి పెరుగును తీసుకోవాలండి. మనకి మజ్జిగ చారుకి పుల్లగా ఉంటేనే బాగుంటుందండి పెరుగు. ఈ విధంగా ఒక కప్పు పెరుగును తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా చిలగొట్టుకోవాలండి. ఇలా వేసుకొని బాగా మజ్జిగలా చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఉప్పు వేసుకొని మనకు పెరుగంతా ఎంత చక్కగా అయిందో చూడండి. మజ్జిగలా ఈ విధంగా బాగా గిల్లకొట్టుకోవాలి. ఇలా కొట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా వాటర్ని తీసుకొని పోసేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది మనకి ఈ మెథడ్లో. ఫ్రెండ్స్, మీరు ఎక్కువ 2 కప్స్ తీసుకున్నట్లయితే 2 కప్స్ వాటర్ పోసుకోవాలండి. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకోవైపు మనం స్టవ్ వెలిగించుకొని ఒక పావు ఆయిల్ సరిపోతుందండి. కొద్దిగంత పోపు దినుసులు, ఎండుమిర్చీలు, ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చీలని కట్ చేసుకొని వేసుకోవాలండి. మనకు ఆనియన్స్ కొద్దిగా ఆయిల్లో వేగడం వల్ల మజ్జిగ చారు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోండి. అన్నీ బాగా కలుపుకోండి. అలాగే కొద్దిగంత చిటికెడు పసుపు వేసుకోండి. కలర్ చాలా బాగుంటుందండి ఇలా పసుపు వేయడం వల్ల. ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి మజ్జిగ చారు అనేది మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, నార్మల్గానే ఉండాలండి. బాగుంటుంది. నేను చెప్తున్న మెథడ్లో చేయండి, టేస్ట్ బాగుంటుంది, కరెక్ట్గా వస్తుందండి. ఇలా మనం మజ్జిగ చారు అంతా పోపులో వేసేసుకోవాలండి. మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా పోసేసుకొని కలుపుకోవాలండి. మనకి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి మళ్ళీ. ఈ విధంగా మనం స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క మంటనే మగ్గనివ్వాలండి. మనకి ఈ విధంగా రెడీ అయింది. కొద్దిగంత కొత్తిమీర వేస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మజ్జిగ చారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.